నిన్న జరిగినటువంటి చారిత్రాత్మకమైన మీటింగ్, నిన్న జరిగినటువంటి కవితక్క గారి ఆధ్వర్యంలో ఆ జరిగిన మీటింగ్కు కాంగ్రెస్లో గుబులు పుడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకు భయం వేస్తుంది. ఎందుకైనా మీకు అంత భయం? ఎందుకు మీకు అంత భయం? ఇలా నిరంతరమైన పోరాటము మీరు వచ్చి కామారెడ్డిలో జరిగిన 42% బీసీ రిజర్వేషన్ గురించి మీరు చెప్పిందే కదా. మరి ఆ రోజు చెప్పినప్పుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిది ఏ మతం ఏ కులమైన మీరు ఒక్కదే మాట్లాడాలి, మేమే మాట్లాడాలి. మరి మీరు ఆయన ప్రకటించలేదా? మీకెంతో అంతా అని మీ రాహుల్ గాంధీ గారు ప్రపంచం దేశం మొత్తం తిరుగుతుండగా ఆయన అది కాదు. సమాజ స్థాపన కొరకు సమాజంలో జరుగుతున్న రుగ్మతుల గురించి ఎవరు పోరాటం చేసినా వారు మహనీయులు. గతాన్ని ఒకసారి నెమరవేస్తుంటే కాంశీరామ్ గారు కానీ, అప్పుడున్నటువంటి జయలలిత గారు కానీ, మాయావతి గారు కానీ, ఎన్టీ రామారావు గారు, వాళ్ళ కులాలు వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి నవ సమాజం గురించి, పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి పోరాటం చేసి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఆ కోవలే వారి యొక్క ఆలోచనలను పుణుకుచ్చుకొని ఇలా కవితక్క గారు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో పోరాటం చేయాలి, వాళ్ళకు మంచి కల్పించాలి, వాళ్ళ జీవితాలు బంగారు బాటలు వేయాలని ఆమె పోరాటం చేస్తుంది. మీకు ఎందుకు భయం? మీకు ఎందుకు అంత భయం వేసింది? మీకు ఎందుకు అంత ఈర్ష వస్తుంది? మీకు ఎందుకు అంత కోపం తట్టుకోలేకపోతున్నారు మీరు? ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్. ఇలా అంటారు, ఇలా స్థానిక సంస్థల కార్పొరేటర్ల గురించి మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, గౌరవ పార్లమెంటు గారు అంటే నా మాట్లాడేది ఖచ్చితంగా మొదట మీరు దాని గురించి సమాధానం చెప్పాలి. ఇలా ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇలా కవితక్క గారు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళ గురించి మాలాంటి వారి గురించి ఎంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు అని ఖబర్దార్ చెప్తా ఉన్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. మీ పదవుల గురించి మాట్లాడుకోరు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి బీసీల వ్యతిరేకత. మీరు ఫస్ట్ చేయాలనుకుంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మంత్రులు చేయాలి. ఇద్దరు మన మంత్రులు, అలా సగం మంత్రులే చేయాలి. అప్పుడు మీదేదో మీ నిజాయితీతో నిరూపించుకోవాలి. అంతేదాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని చెప్తున్నా. కవితక్క గారి మీద ఏ మాట మాట్లాడినా ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తా ఉన్నాను.